RTI Live News. Ask for right. నమస్తే RTI Live News కి స్వాగతం. కొమరంబి మసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండలం రైల్వే స్టేషన్ ఏరియాకు చెందిన దడ్డి బుజ్జి భర్త మల్లేష్, భీమిడి మల్లక్క భర్త మల్లయ్య, ఇగురపు శాంత భర్త చంద్రయ్య గత 30 సంవత్సరాల నుండి పెంకుల పూరి గుడిసెలో నివాసం ఉంటున్నామని, ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ కాలం గడుపుతున్నామని, ఇంటి ట్యాక్స్ కడుతున్నామని, కరెంటు కూడా ఉందని, ప్రజాపాలనలో కూడా దరఖాస్తు చేశామని, అర్హులను ఎంపిక చేసేటప్పుడు సర్వే చేయడానికి అధికారులు రాలేదని, అర్హుల జాబితాలో మా పేరు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పూరి గుడిసెలలో బ్రతుకుతున్న మిమ్మల్ని పూర్తిగా పక్కకు పెట్టి ప్రక్క ఇల్లు ఉన్న వ్యవసాయ భూములు ఉన్నవారికే మంజూరు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనర్హుల ఎంపిక, అర్హులకు అన్యాయంపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని, జిల్లా కలెక్టర్, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని వేడుకుంటున్నారు. పై విషయాన్ని పురస్కరించుకొని ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకుంటున్న ఈ నిరుపేదల గురించి RTI Live న్యూస్ పంచాయతీ సెక్రటరీ తిరుపతితో వివరణ కోరగా వారి యొక్క ప్రజాపాలన దరఖాస్తులు ఆన్లైన్లో నమోదు కాలేదని అన్నారు. అధికారుల నిర్లక్ష్యంతో నిరుపేదలైన అర్హులకు శాపంగా మారిన ఇందిరమ్మ ఇంటికల పూర్తిస్థాయి విచారణ చేపట్టి న్యాయం చేయాలని వేడుకుంటున్న నిరుపేదలు. వెల్కమ్ టు RTI Live న్యూస్. నేను కబీర్, కొమరంబి మసిఫాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్. ఈరోజు సిర్పూర్లో రైల్వే స్టేషన్లో ఉన్నాను. రైల్వే స్టేషన్లో ఇక్కడ పూరి గుడిసెలో గత 30 సంవత్సరాల నుండి నివసిస్తున్న ఇగురపు శాంత, చంద్రయ్య, వీరి పూరి గుడిసె చూసుకున్నట్టు చాలా అధ్వానంగా ఉన్నది. వీరు ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇల్లు కోసం దరఖాస్తు పెట్టుకున్న ఇల్లు రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారి మాటల్లో వివరణ కోరుతున్నాను. ఏ పేరమ్మా మీది? శాంత, చంద్రయ్య. ఎన్ని సంవత్సరాల నుండి నివసిస్తున్నారు? గత 30 సంవత్సరాల నుండి నివాసం ఉంటున్నారు. ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్నావా? ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ ఇల్లు వచ్చిందా? మరి అధికారులను కలిసినావా? ఏమన్నారు? ఎవరిని కలిసినావు? ఎవరికంటే ఎంపీడీఓతో మాట్లాడు. వస్తుందా అన్నాడు. మరి రాలేదని నువ్వు చెప్పలేదా? చెప్పలే. ఎప్పుడు వస్తుంది? అడగలే. అడుగుతానే చూస్తాను. పోతాను ఆడికి. ఎప్పుడు పోతావు? రేపు పోతానే ఉంటి. రేపు పోయి అడుగుతావా? అడుగుతా. ఇప్పుడు మొత్తానికి అధికారుల నుండి ఏం కోరుకుంటున్నావు? ఏం కోరుకున్నాను? నాకు ఇల్లు కావాలి, నాకు గుడిసె ఇల్లు ఉన్నది, నాకేం ఆధారం లేదు, మేమిద్దరం ముసలోళ్ళం ఉన్నాం, కూలి పని చేసుకొని బతుకుతున్నాం, మాకేమీ ఆధారం లేదు. వర్షాకాలం నీళ్ళు వస్తాయి, నీళ్ళు వస్తాయి, ఇటు వెనుక నీళ్ళే, ముంగట నీళ్ళే, నీళ్ళ నుంచి పోతున్నాం. మొత్తానికి వీరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని ఆవేదన వ్యక్తం చేస్తూ జిల్లాధికారులను వేడుకుంటున్నారు.